సాయంత్రం పూట స్కూల్ నుంచి రాగానే లేకపోతే ఇంకా ఆదివారం పూట ఏదో సెలవు వచ్చిన రోజు డ్రాయింగ్ నేర్పించండి. మీరు నేర్పించాల్సిన అవసరం లేదు. మీకు దగ్గరలో ఒక డ్రాయింగ్ టీచర్ ఉండొచ్చు, ఇన్స్టిట్యూషన్ ఉండొచ్చు. డ్రాయింగ్ కానివ్వండి, క్రాఫ్ట్ కానివ్వండి నేర్పించవచ్చు. దీనికి మరియు టైం అని డైవర్ట్ చేయొచ్చు. దీనివల్ల వాడికి వేరే ఆల్టర్నేటివ్ దొరకడం వల్ల కొంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ప్లస్ ఒక కొత్త కాన్సెప్ట్ని నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా మీరు ఇంకేం చేయొచ్చు, ఇంట్లో సాయంత్రం పూట వచ్చిన తర్వాత స్నానం గీనం చేసి ఫ్రెష్ అయిన తర్వాత హోంవర్క్లే చేసుకుంటాడు. హోంవర్క్ చేసుకునేటప్పుడు పెట్టండి, నువ్వు హోంవర్క్ కానీ ఇంత టైంలో చేసుకుంటే ఇంత టైం నువ్వు ఆడుకోవచ్చు. ఖచ్చితంగా సెల్ ఫోన్ అనేది ఇవ్వాల్సిందే, పూర్తిగా అవాయిడ్ చేయలేము. అయితే దాన్ని టైం తగ్గించుకుంటా రావాలా. దీన్ని రీప్లేస్ చేయడానికి స్టోరీ టెల్లింగ్. మీరు రోజుకు ఒక కథ చదవండి, మీకు చదవడం అలవాటు అవుద్ది. ఒక ఇంట్రెస్టింగ్గా పిల్లవాడికి చెప్పండి. కథలు చెప్పడం అనేది చాలా ముఖ్యం. కథ చెప్పడం వల్ల, కథ వినడం ద్వారా, కథ వల్ల వాడు బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. మీరు చెప్పే కథను ఊహించుకుంటాడు కాబట్టి వాడు బ్రెయిన్ లోపల ఒక కల్పన జరగద్ది, ఒక ఊహ జరగద్ది. అంటే మీరు చెప్పే కథకి ఆయన బొమ్మలు వేసుకుని సినిమా చూస్తుంటాడు అనమాట. ఎవరైనా అంతే, ఇమాజినేషన్ ఉంటుంది. ఒకరి కథ చెప్పేటప్పుడు 10 మంది పిల్లలు వింటే 10 మంది 10 రకాల స్టోరీలు, 10 రకాల సన్నివేశాలు, 10 రకాల డ్రెస్ కోడ్లు ఇవన్నీ కూడా ఊహించుకుంటారు. కాబట్టి ఊహాశక్తి పెరగద్ది. కాబట్టి సెల్ ఫోన్లో చూసినప్పుడు అన్ని ఫిక్స్డ్ ఉంటాయి. గేమ్స్ కానీ టీవీలు కానీ అది ఉన్నదే ఫిక్స్ అవ్వద్ది. అక్కడ ఏం చూస్తాం అది అందరికి 10 మందికి అదే ఫిక్స్ అవ్వద్ది. కానీ ఊహించుకున్నప్పుడు మాత్రం ఎవరి స్టోరీ వాళ్ళదే, ఎవరి బొమ్మ వాళ్ళదే, ఎవరి హీరో వాళ్ళదే, ఎవరి సన్నివేశం వాళ్ళదే. ఎవరి అడవి అన్నాం అనుకోండి, నీకు అడవిలో ఏం కనిపిస్తాయి, నీకు కనిపిస్తాయి. నీకు కనిపించినవే పక్కన వాళ్ళకి కనిపించవు. ఇవన్నీ చాలా ముఖ్యంగా ఊహ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ఉపయోగపడుద్ది. ఇంకా మీకు టైం దొరికినప్పుడు ఒక ఆదివారం సెలవు రోజు ఇంకొక టైం తీసుకొని మ్యూజిక్ నేర్పించండి, డ్యాన్స్ నేర్పించండి. ఇలాంటిన్నింటిని కొంత డైవర్ట్ చేయడం వల్ల మీరు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఈ విధంగా తగ్గించుకొని రోజుకు 1 అవర్ వాళ్ళు సెల్ ఫోన్ అసలు పూర్తిగా అయితే ఆపలేము. అది కూడా ఏం చూస్తున్నాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనం కానీ రూల్స్ పెట్టుకొని కానీ వాళ్ళని కానీ పిల్లల్ని డైవర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా పిల్లల్లో మనం మార్పు తీసుకోవచ్చు. ఈ రూల్స్ పిల్లలకే కాదు, పేరెంట్స్ కూడా. మనం సెల్ ఫోన్ చూసుకుంటూ వాళ్ళని చదువుకోమంటే చదవరు. మనం సెల్ ఫోన్ అలవాటు చేసుకుంటే వాళ్ళకి ఇంకా కోపం వస్తుంది. మనకు ఒక రూలు, వాళ్ళకి ఒక రూల్ ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్.